తాతగారు ఒక ఇన్స్పిరేషన్ అమ్మమ్మ. నాకు మీరెలా ఇష్టం అవుతారో అలాగే హర్షకి తాతగారు అంటే చాలా ఇష్టం. అవునా? తను చాలా కనెక్ట్ అయ్యాడు తాతతో. ఆ రోజు భోంచేస్తూ చాలాసేపు చాలా మాట్లాడుకున్నాం కదా. మాట్లాడారు. తను చాలా కనెక్ట్ అయ్యారు. తాతగారికి ఉండే ఒక పాలిటిక్స్ మీద గాని ఆయనకి దేశభక్తి బాగా మీలాగే దేశభక్తి. సేమ్ అనిపించింది నాకు. ఎంత కామ్ గా ఉంటారు, ఎంత ఐ మీన్ ఒక ఆస్పెక్ట్ మీద అగ్రి అవ్వకపోతే ఆ ఆస్పెక్ట్ మీద ఒపీనియన్ నేను ఎందుకు అగ్రి అవ్వట్లేదు, వై అని ఒక రీజనింగ్ ఇస్తారు. అది నాకు చాలా నచ్చుతుంది. నాకు ఇది నచ్చలేదంటే నచ్చలేదు డైరెక్ట్. వై ఐఎమ్ నాట్ లైకింగ్ ఎంత దేశభక్తి లేకపోతే 2 ఇన్సిడెంట్స్ చెప్పాలి తాతగారి. ఒకసారి మేము అశోక్ సింఘాల్జీ వీళ్ళందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఒక ధర్మ ప్రచారకుడికి సంవత్సరానికి ఇంత డబ్బులు ఇవ్వాలి అంటే కొంచెం వదాన్యుల దగ్గర నుంచి డబ్బులు అడుగుతున్నారు. నేను ఊరికే అది చెప్తే నేను ఇంకా చూశాను, ఆ చూపు అర్థం చేసుకున్నారు తాతగారు. అప్పుడే హనీ అక్కకి ఇక పెళ్ళి చేయాలి కదా అని బంగారం కొందామని చెప్పి తను ప్రావిడెంట్ ఫండ్ డ్రా చేసుకొచ్చారు. పాపం ప్రావిడెంట్ ఫండ్ ఇచ్చారు. నా చూపును అర్థం చేసుకున్నారు ఆయన. వెంటనే ఒక అయిపోయి ₹1,00,000 చెక్కు, అప్పుడు మా దగ్గర అంత డబ్బు కూడా లేదు అసలు, తనైతే మామూలు జీతమే కదమ్మా, చెక్కు రాసి ఇచ్చేశారు. నేను ఆశ్చర్యపోయాను, అదేంటండి అంత తొందరగా అట్లెట్లా రాసి ఇచ్చేసేసారు మీరు అని అడిగితే, నా రిలిజియన్ కోసం, నా ధర్మం కోసం నేను ఇచ్చింది చాలా తక్కువ, అంతకంటే ఎక్కువ ఇవ్వలేకపోయినందుకు ఇంకా నేను బాధపడుతున్నానని చెప్పేసి చెక్కు రాసి ఇచ్చేశారు. అట్లా ఎన్ని త్యాగాలు ఆయన చేసినాయి. తనకంటూ ₹1 ఉంచుకోలేదు తాతగారు. మళ్ళీ నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నప్పుడు నేను బంగారం అంతా ఇంటికి వచ్చేసాను కదా, ఇక్కడే కూర్చున్నారు, నవ్వురుకున్నారు. మంచి పని చేసామన్నారు తప్ప ఏంటి అట్లా ఇచ్చేసామల్లా. చాలా రోజులు నేను పెట్టుకోకుండా అలాగే తిరిగితే మా అమ్మాయిని పిలిచి, అని అమ్మకు తొందరగా నువ్వు గాజులను పోగులు కొనుక్కురా, అలా ఉంటే బాగాలేదు అమ్మకు అని చెప్పి తను మళ్ళీ అలా ఇచ్చారు. ఇంకోటి ఇక్కడ నేను బాసర వెళ్ళాం సరస్వతి టెంపుల్లో. అక్కడ పిల్లలు గంగ హారతిస్తూ ఉంటే నేను కూడా చూసి ముచ్చట పడిపోయి చెవులో ఏదో చెప్తే వెంటనే తను 3 నెలలు తన యొక్క 3 నెలలు తనకు వచ్చే పెన్షన్ ఇచ్చేశారు వాళ్ళకి. ఇంకో రోజున వచ్చి నా తెచ్చే బళ్ళు ఒక ₹1,00,000 పెట్టాడు. దేనికండి అన్న, మీ ఊరికి గుడి కడుతున్నారు కదా ఇచ్చేసేయి, ఎందుకని మా ఊరికి ఇవ్వాలనిపించింది అని అంటే అన్నారు. అప్పుడు మరి మీ వాళ్ళందరూ నాకు ఇచ్చి పెళ్లి చేశారు కదా నేను, అందుకు నా గుడి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా, అందుకని ఇస్తున్నా అన్న. నన్ను భరించినందుకు. అట్లా అనమాట, ఏది చేసేసినా కూడా ఆయన చేస్తారు. తర్వాత మళ్ళీ నాకు నవభారత్ బ్యాంక్ వాళ్ళు నవభారత రత్న అని ఒక అవార్డు ఇచ్చి ₹1,00,000 ఇచ్చారు, క్యాష్ అవార్డు ఎక్కిస్తే. నేను అందుకనే ఆ తాతగారి మీద ఉన్నటువంటి ఆ మిలిటరీ, ఆ దీని మీద ప్రేమతో ఆ ₹1,00,000 నేను ఆర్మీకి ఇచ్చేసారు. మీరు అన్నీ ఇచ్చేసారు, ఫ్యామిలీలో నుంచి మీకు సపోర్ట్ డెఫినెట్గా ఉండింది, అది కనిపిస్తుంది. కానీ వాళ్ళు ఏమన్నా కోల్పోయారా? నాకు ఒక్కసారి అనిపించేది, ఇంతంతా చేస్తున్నారు, ఉద్యమాలు ఒక పక్క, ధర్మ కార్యాలు ఒక పక్క, ఇది మీరు టైం ఎంత ఇచ్చారమ్మా? ఇవ్వలేదమ్మా, అది ఇప్పటికీ నాకు పెంచింగే. తాతగారికి కూడా ఇవ్వాల్సిన టైం ఇవ్వలేకపోయా. అప్పుడు ఒక్కోసారి వచ్చేవారు గుమ్మం దాకా నాతో ఏదో మాట్లాడి చెప్పాలని, ఈలోపు ఎవరో ఒకరు రావటం నా కోసం, లేకపోతే నేను ఎవరితోనో ఫోన్లో మాట్లాడబా ఇలా అనుకుని వెళ్ళిపోయేవారు పాపం. అవన్నీ గుర్తొస్తే ఇప్పుడు ఏడుపు వస్తుంది. కోవిడ్ మంచి టైం ఇచ్చినప్పుడు అప్పుడు కూడా ఎవరి దీంట్లోనే వాళ్ళమే ఉన్నాం కదా. పైగా తను ఏం చేశారంటే, తను ట్రాన్స్ఫర్ అయ్యి ఊటీలో ఉన్న, అండమాన్లో ఉన్న, నాకు తెలుసు నీ మనసంతా ధర్మపురం మీదే ఉంటుందని, పర్వాలేదు నేను మేనేజ్ చేసుకుంటానని నన్ను అక్కడే వదిలిపెట్టేశారు. నేను అక్కడ ఉన్నది చాలా తక్కువ, తన దగ్గర ఉన్నది ఉన్నప్పుడు పాప నన్ను దీనికే వదిలేసేసారు. అలా నేను నా వలన వాళ్ళ ముగ్గురు నష్టపోయారు. తాతగారు ఆ మాట అనుకోలే. నేను అడిగాను ఒక రోజు నా హాస్పిటల్లో ఉన్నప్పుడు లాస్ట్ డేస్లో, ఏమండి నేను ఇట్లా చేసేస్తున్నప్పుడు ఎప్పుడు మీకు రికార్డ్ చేసి ఆ మాటలన్నీ ఒకరోజు వినిపిస్తాను నీకు, మీకు ఎప్పుడు అనిపించలేదా, మీరు ఒక కారు కొనుక్కుని మీరు మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయాలని మీకు ఎప్పుడు అనిపించలేదా అని అడిగితే, నా లైఫ్ నేను అట్లా ఎంజాయ్ చేసి కారుకుంటే అందులో ఏం ఎంజాయ్మెంట్, దేవాలయానికి అట్లా భక్తులందరూ వచ్చి నమస్కారం చేసుకుంటూ ఉంటే అది చూసి నేను ఎంజాయ్ చేసేవాడిని,
అందులో ఎంజాయ్మెంట్ దేశాలు తిరిగి వస్తేనన్ను మనం వెళ్ళి హోటల్స్లో కూర్చుని భోజనాలు చేస్తేనన్ను తాగి తందనాలు ఆడితే ఎంజాయ్మెంట్ ఉంటుందా? అదేం కాదు. సిన్సియర్ లవ్ అమ్మమ్మ. సిన్సియర్ లవ్ అమ్మో చాలా చాలా తక్కువ మంది అమ్మమ్మ ఇప్పుడు అసలు లేరమ్మా. ఇలా చాలా రియల్లీ నేను గర్వంగా చెప్పుకుంటున్నాను సోను. ఉమ్, యోగి తాతగారు ఉమ్, అలాంటి మనిషి ఈ కలియుగంలో 1 in millionsలో ఉంటారు, బిలియన్స్ ఉంటారు, నాకు తెలియదు. ఉమ్, నేను ఆయన చూసి ఆశ్చర్యపోయిన క్షణాలు చాలా ఉన్నాయి. అంత స్వచ్ఛమైనటువంటి మన దేవాలయంలో స్ఫటికలింగం ఎలాంటిదో ఆయన. తాతగారు కూడా అట్లాంటి స్ఫటికలింగం ఉమ్. తెలియట్లేదు. మీ విజన్ ని ఇంకా నెక్స్ట్ అక్క అన్నయ్య కూడా అదే చాలా కోల్పోయారు. అవును. వాళ్ళకే టైం ఇవ్వలేకపోయాను. ఉమ్, వాళ్ళ భవిష్యత్తుని గురించి కూడా నేను ఆలోచించలేదు. వాళ్ళకి నన్ను అర్థం చేసుకుని నన్ను క్షమించారు. ఉమ్. కానీ అమ్మమ్మ మీరు చేస్తుండే మేలు సమాజానికి, ఐ థింక్ దట్స్ అ బ్లెస్సింగ్ టు అన్నయ్య అండ్ అక్క కూడా. ఎందుకంటే హనీ అక్క మాట్లాడేది కూడా ఐ ఫీల్ షీఈస్ ద నెక్స్ట్, చెప్పారుగా విజనరీ క్యారీ చేస్తారు అని. ఐ థింక్ షీఈస్ డూయింగ్ దట్. చాలా మందికి ఇప్పుడు ఇంపాక్ట్ ఫౌండేషన్లో మాట్లాడుతున్నారు అక్క. షీఈస్ టీచింగ్ అ లాట్ ఆఫ్ స్టఫ్. నాకు చాలా మీరు అన్నయ్య కూడా పంపిస్తున్నారు. అన్నయ్య చాలా కామ్, టెంపుల్ లైక్ నాకు చాలా ఇష్టమైనది, చాలా కామ్గా ఉంటారు. ఏంటమ్మా ఎలా ఉన్నావు వచ్చిన వెంటనే, వెరీ కామ్. ఐ సీ లిటిల్ బిట్ ఆఫ్ తాతయ్య అండ్ అన్నయ్య. కరెక్ట్. చాలా హాయిగా ఉంటారు కొంచెం. సో ఎప్పుడు మీకు వచ్చి కంప్లైంట్ చేయలేదా అమ్మ, నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నావు, నువ్వేంటి మమ్మీ నువ్వు నాకు అంటే అమ్మ నువ్వు నాకు చేయలేదు, ఎప్పుడు చేయలేదు? ఎప్పుడు చేసి నన్ను అంటే అన్నెక్కకు ఉంటుంది కొంచెం ఆ బాధ. ఎందుకంటే తనకి చాలా ఆ, చదవగలిగిన తెలివితేటలు జ్ఞానం ఎన్ని ఉన్నాయి కదా. ఆ టైంలో ఇంకా నేను కేర్ తీసుకుంటే నా కెరీర్ ఇంకా బాగుండేది అనే ఫీలింగ్ కొంచెం అప్పుడప్పుడు వ్యక్తం చేస్తుంది. ఉంటుంది కదా, సహజంగా ఉంటుంది కదా.